నమస్తే, వెల్కమ్ టు విజయం ఫ్రీ గ్రూప్స్ కోచింగ్. ఈరోజు మనము గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ 5లోని మూడవ విభాగమైనటువంటి డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించిన అంశాలు తెలుసుకుందాం. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ యొక్క ఉద్దేశం ఏంటి, ఎందుకు ఇది నేర్చుకోవాలి అనేది చెప్తాను. అసలు డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటంటే, డేటా ఇంటర్ప్రిటేషన్ డీల్స్ విత్ కేర్ఫుల్ రీడింగ్, అండర్స్టాండింగ్, ఆర్గనైజింగ్ అండ్ ఇంటర్ప్రిటింగ్ ద గివెన్ డేటా టు conclude or to derive the appropriate conclusions, the meaningful conclusions. మనము డేటా ఇంటర్ప్రిటేషన్ను చదివి అర్థం చేసుకొని దాని నుండి ఒక అర్థవంతమైనటువంటి ముగింపు తీసుకురావడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఒక గ్రూప్ 1 అధికారి అయిన తర్వాత ఒక ప్రాంతంలో ఒక సమస్య ఏర్పడింది అనుకో. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా రెయిన్ఫాల్ వచ్చింది, రైతుల పంటలు మొత్తం నష్టం జరిగింది అనుకోండి. ఏం చేయాలి? సర్వే చేయించాలి. ఒక ఉన్నతాధికారిగా అక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారులతోటి ఒక డేటా సేకరించి ఎంతవరకు నష్టం జరిగింది, ఎంత నష్టపరిహారం చెల్లించాలి, ఇలాంటి యావరేజ్గా ఒక అప్రోప్రియేట్ కంక్లూజన్ ఇవ్వాలంటే ఆ డేటాను అర్థం చేసుకునే కెపాసిటీ ఉండాలి. ఏ మండలంలో ఎంత నష్టం జరిగింది, అక్కడ వేసినటువంటి పంట ఎంత, ఎన్ని ఎకరాలలో నష్టం జరిగింది, ఇంకా ఎన్ని ఎకరాలు ప్రజలు సేఫ్గా ఆ పంట నష్టం జరగకుండా, ఇలాంటి అంశాలను సేకరించి విశ్లేషణ చేసి మనము ఒక అధికారిగా నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ మనం నేర్చుకోవాలి. చేసినప్పుడు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇచ్చినటువంటి డేటా వరకే పరిమితం కావాలి. మా ఓన్ కంక్లూజన్స్ ఇవ్వకూడదు. ఆ డేటా ఒకవేళ అజంప్షన్ రాంగ్ డేటా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలోని జనాభా 140 కోట్లు, కానీ 20 కోట్లని ఇచ్చింది అనుకోండి. మీరు 140 కోట్లని మీ సొంత అభిప్రాయాన్ని వ్యక్తం చేయకూడదు. అది కరెక్ట్ అయినప్పటికీ ఇచ్చిన డేటా వరకు మాత్రమే పరిమితం కావాలి. ఇది ఇక్కడ ఎందుకు టెస్ట్ చేస్తారు? ఒక అభ్యర్థికి గ్రూప్ 1 అభ్యర్థి కావలసినటువంటి లక్షణాలు ఉన్నాయా లేవా, ఆర్గనైజింగ్ కెపాసిటీస్ ఉన్నాయా లేవా, ఒక సమస్య వచ్చినప్పుడు ఆ వ్యవస్థలన్నింటినీ ఆర్గనైజ్ చేసుకొని ఆ సమస్య నుండి బయటపడడం, క్రిటికల్ థింకింగ్ అప్రోచ్ ఉందా లేదా అనేది ఇక్కడ పరీక్షించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో ఏం చూస్తారంటే, వాట్ ఈస్ గోయింగ్ టు బి టెస్టెడ్ అంటే సాధారణంగా యావరేజెస్, పర్సెంటేజెస్, కంపారిజన్, విచ్ ఈజ్ బెస్ట్, విచ్ ఈజ్ సూటబుల్ అనే అంశాలను పరిగణించడం జరుగుతుంది. ఓకే, ఇది బాగానే ఉంది. అయితే ఎలాంటి డేటా ఇవ్వడం జరుగుతుంది, ఎన్ని రకాల డేటా ఉంటుందో మనం ఈ క్లాస్లో తెలుసుకుందాం. అయితే ప్రధానంగా గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ 5లో మనకు మూడవ విభాగంలో ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంది. 50 మార్కులు. ఈ 50 మార్కులకు సంబంధించి మనకు 30 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. 30 క్వశ్చన్స్ ఇస్తాము. ఏదైనా ఒక 25 క్వశ్చన్స్, 25 మార్క్స్, 50 మార్క్స్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ఇక్కడ మనకు ఎలాంటి టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఉంటుంది, టేబుల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక టేబుల్ ఇచ్చి ఆ టేబుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 ఫ్యాక్టరీస్ ఉన్నాయనుకుందాం. ఫ్యాక్టరీ ఏ, ఫ్యాక్టరీ బి. అందులో ఎంప్లాయీస్ మెన్ అండ్ ఉమెన్ 2 రకాల ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు 2 ఫ్యాక్టరీలలో. 2000 సంవత్సరం, 2010, 2020, తర్వాత 2024 ప్రతి సంవత్సరం మెన్ యొక్క ఎంప్లాయీస్ సంఖ్య ఎంత, ఉమెన్ ఎంప్లాయీస్ సంఖ్య ఎంత, ఈ ఫ్యాక్టరీ ఆ ఫ్యాక్టరీ కంపారిజన్ చేస్తూ ఏమన్నది వచ్చనుకుంటే, ఏ సంవత్సరంలో మెన్ కంటే ఉమెన్ ఎక్కువగా ఉన్నారు కంపెనీ ఏ మరియు కంపెనీ బిలో, కంపెనీ ఏకు కంపెనీ బికు మెన్ ఎంపవర్మెంట్ ఎంత, ఉమెన్ ఎంపవర్మెంట్ ఎంత, ఇలాంటి ప్రశ్నలు టేబుల్స్ తర్వాత నేను ఒక్కొక్కటి చెప్పినాక ఈ టేబుల్స్ అన్నిటిపైన మనం లెక్కలు చేద్దాం. 1-2 లెక్కలు పడుతుంది. నెక్స్ట్ లైన్ గ్రాఫ్స్. ఈ టేబుల్ గ్రాఫ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టేబుల్ ఇస్తారు, మీకు అది కూడా చెప్తాము. ఒక టేబుల్ ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ కంపెనీ ఏ
కంపెనీ ఏ, కంపెనీ బి. ఇందులో మేల్ ఎంప్లాయీస్, ఫీమేల్ ఎంప్లాయీస్, మేల్ ఎంప్లాయీ, ఫీమేల్ ఎంప్లాయీ అని ఇచ్చి సమ్ ఇయర్స్ ఇవ్వచ్చు. 2000, 2005, 2010, 2015, 2020. Like this, serial number 1, 2, 3, 4 అని ఇచ్చి ఇట్లా ఇచ్చి మేల్ 5, 10, 12, 6, 8, 9, 3, 15, 20, 14. Like this, male female ఇక్కడ నుంచి 7, 8, 3, 12, 8, 16, 25, 50, 60, 100. Look at here. ఇక్కడ మనము ఏ కంపెనీ బి కంపెనీ చూసినప్పుడు ఏ కంపెనీలో దాదాపు ఎక్కువ సందర్భాల్లో మనకు ఇక్కడ కూడా దాదాపు ఫీమేల్ సంఖ్య ఎక్కువగా ఉంది. 1, 2, 3 ఈ 3 సంవత్సరాల్లో ఫీమేల్ సంఖ్య ఎక్కువ ఉంటే బి కంపెనీలో దాదాపు అన్ని సంవత్సరాల్లో కూడా ఫీమేల్ సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ కంపెనీని అడుగుతూ ఏ కంపెనీలో మహిళల వాటా శాతంగా అడగవచ్చు, యావరేజ్గా అడగవచ్చు. మనం ప్రశ్నలు చేసినప్పుడు తెలుస్తుంది. అది టేబుల్ ఆఫ్ డేటా, టేబుల్ ఆఫ్ రిప్రజెంటేషన్. నెక్స్ట్ లైన్ గ్రాఫ్. అంటే లైన్ గ్రాఫ్లో ఏం చేస్తుందంటే ఒక కంపెనీ సంవత్సరం ఇదే 2000 సంవత్సరం, 2005, 2010, 2015లో ఉత్పత్తి 5 లక్షల వేల 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షల ప్రోడక్ట్స్ అనుకున్నాం. 2010లో ఎలా ఉంది, ఎలా పెరిగింది, ఎలా తగ్గింది, ఎలా పెరిగింది, ఎలా డిక్లైన్ అయింది, కారణాలు ఏంటి, ఇలా ఇవ్వచ్చు. ఒక కంపెనీ తీయచ్చు, ఇక్కడ 2 కంపెనీలు తీయచ్చు, ఇంకొక కంపెనీ. అంటే ఈ కంపెనీ ఒక స్థాయిలో పెరిగి 2010 తర్వాత డిక్లైన్ అవుతూ వస్తుంది. అంటే కంపెనీ మూతపడడానికి సిద్ధంగా ఉంది. ఈ కంపెనీ మంచి గ్రోత్ రేట్ కనిపిస్తుంది. కంపేర్ చేసి అడగవచ్చు, లేదా కంపెనీ ఎగ్జాంపుల్ తీసుకున్న కంపెనీ లేదంటే ఇది ప్రొడక్షన్, ఇది సేల్స్ ఏదైనా కావచ్చు. రకరకాల ప్రశ్నలు ఇవ్వవచ్చు. ఇది మనకు లైన్ గ్రాఫ్స్. నెక్స్ట్ బార్ గ్రాఫ్స్. బార్ గ్రాఫ్ ఏంటంటే ఎక్సైజ్ లానే డేటా బాగా రెక్టాంగులర్ బార్స్ రూపంలో ఇచ్చి అడుగుతుంటారు. ప్రొడక్షన్ ఆఫ్ కంపెనీ, ఇది కూడా ఒక ప్రొడక్షన్ అనుకున్నాం. 2010, 2015, 2020, 2022, 2020, 2022, ఏదో ఒక డేట్ 24, 10,000, 20,000, 30,000, 40,000, 50,000. ఈ కంపెనీ ఏ 2 సంవత్సరాల మధ్య గరిష్ట వ్యత్యాసం ఉంది అని అడగవచ్చు, ఏ 2 సంవత్సరాల మధ్య కనిష్ట వ్యత్యాసం ఉన్నదని అడగవచ్చు. ఇది ఒక రకమైన గ్రాఫ్. ఇంకో బార్ గ్రాఫ్లో ఈ కంపెనీ ప్రొడక్షన్, అదేవిధంగా సేల్స్. ప్రొడక్షన్ ఎలా ఉంది, సేల్స్ ఎలా ఉంది, 2 సంవత్సరాలు ఇక కంపేర్ చేయొచ్చు. ఇది 2005, 2010, 2015 అనుకుందాం. ప్రొడక్షన్ సేల్స్, ప్రొడక్షన్ సేల్స్, ప్రొడక్షన్ సేల్స్, ప్రొడక్షన్ కన్నా సేల్ ఎక్కువగా ఉంది. అంటే ఇక్కడ వ్యత్యాసం ఎటువంటిది, పాత అంత గతంలో ఉన్నటువంటి ప్రొడక్షన్ సేల్స్ ఇక్కడ అమ్మవచ్చు, డిమాండ్ పెరగవచ్చు, డిమాండ్ లేకపోవచ్చు. కంపెనీ అడగవచ్చు ఏ సంవత్సరంలో కంపెనీ అత్యుత్తమ పర్ఫార్మెన్స్ చేసింది. లాభాలు మరియు పెట్టుబడి అడగవచ్చు, పెట్టుబడి మరియు నష్టాలు అడగవచ్చు. అనేక రకాల ప్రశ్నలు ఒకదానికొకటి ఇంటర్లింక్ చేస్తూ మన నుండి కంక్లూజన్స్ రాబట్టడమే ఈ డేటా రిప్రజెంటేషన్ లేదా డేటా ఇంటర్ప్రిటేషన్ యొక్క ప్రధాన లక్షణం. నెక్స్ట్ మనము క్యుములేటివ్ బార్ గ్రాఫ్స్. బార్ గ్రాఫ్స్ అంటే తెలుసు, కానీ క్యుములేటివ్ బార్ గ్రాఫ్స్ అంటే ఇక్కడ ఒక అంశంలో ప్రపోర్షనల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ, ఒక కంపెనీ తీసుకుందాం. ఒక కంపెనీ పెట్టుబడి, ఇది పెట్టుబడి అనుకుందాం, ఇది ఆ కంపెనీకి వచ్చిన లాభం అనుకుందాం. ఎంత పెట్టుబడికి ఎంత లాభం వచ్చింది. ఇంకొక కంపెనీ సంవత్సరాలు, ఇది ఫ్రీక్వెన్సీ ఎంత, లక్షల, వేల, ఏదన్నా. ఇది పెట్టుబడి, ఇది లాభం. నెక్స్ట్ ఇది పెట్టుబడి, ఇది లాభం. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ కంపెనీ పెట్టుబడి ఎంత పెడితే లాభం ఎంత వచ్చింది, ఈ కంపెనీ పెట్టుబడి ఎంత పెడితే ఎంత లాభం వచ్చింది, తక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ లాభం వచ్చింది. సో విచ్ ఈస్ ద మోస్ట్ పర్ఫార్మింగ్ కంపెనీ అని అడగవచ్చు. ఇట్లా రకరకాల గ్రాఫ్స్ మనకు ఉంటాయి.
ఇది క్యుములేటివ్ బార్ గ్రాఫ్. నెక్స్ట్ పై చార్ట్. పై చార్ట్ అంటే ఏంటంటే మనం మొత్తం ఇచ్చిన దత్తాంశాన్ని మొత్తం డేటాను తీసుకొని ఒక సర్కులర్ రిప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది. దీన్ని 360 డిగ్రీస్. ఉదాహరణకు హౌస్ హోల్డ్ గూడ్స్ అనుకుందాం. మన గ్రూప్ ఆఫ్ ఫిజిక్స్లో వచ్చింది కదా క్వశ్చన్. అలాంటి సపోజ్ ఆలుగడ్డలు అన్నాడు, వంకాయలు అన్నాడు, ఇంకేదో అన్నాడు, బీన్స్ అన్నాడు, ఉల్లిగడ్డలు, వినియోగ వస్తువుల రేషియో అన్నాడు. ఈ మొత్తం 360 అంటే 100% అనుకుంటే ఇదొక 25% ఉంది, ఇది ఒక 20%, ఇది ఒక 20%, 65 ఇది ఒక 35%. ఏది ఎక్కువగా వినియోగిస్తున్నారు, ఏది తక్కువగా వినియోగిస్తున్నారు, రకరకాల ప్రశ్నలు ఇక్కడ మనకు పై చార్ట్ రూపంలో అడగవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలా సింపుల్గా ఏమీ అడగరు. చాలా సింపుల్గా ఏదో డైరెక్ట్ ఆన్సర్ 1 or 2 స్టేట్మెంట్ ఇచ్చినట్టు అడగరు. దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేసే కెపాసిటీస్ని అడుగుతారు. ఇది సరిగా అర్థమైందా లేదా అదే అర్థం చేసుకోవాలి. ప్రతి చిన్న అంశాన్ని కూడా మనం సున్నితంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ కాంబినేషన్ ఆఫ్ గ్రాఫ్స్. కాంబినేషన్ ఆఫ్ గ్రాఫ్స్ అంటే ఒక బార్ గ్రాఫ్ ఉంటుంది, అదేవిధంగా ఒక లైన్ గ్రాఫ్ ఉంటుంది. సపోజ్ ఇది ప్రొడక్షన్ ఇన్వెస్ట్మెంట్ అనుకున్నాం. ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ కంపెనీ ఇన్ డిఫరెంట్ ఇయర్స్ 2005, 2015, 2020 like that. This is the investment, this is the profit అనుకున్నాం, లేదంటే సేల్ టోటల్. ఇలా ఏ సంవత్సరంలో ఇప్పుడు ఈ సంవత్సరంలో 10,000 రూపాయలు పెడితే 11,000 వచ్చినాయి అనుకో, అంటే ఎంత 10% ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ 20,000 పెడితే 1,000 రూపాయల లాభం వచ్చింది అనుకో, అంటే ఎంత వచ్చినట్టు 5% లాభం వచ్చింది. అంటే ఈ సంవత్సరమే కంపెనీ ఉత్తమంగా పర్ఫార్మ్ చేసినట్టు. ప్రశ్న ఏ విధంగా అడగవచ్చు అంటే పై చిత్రపటాన్ని పరిశీలించి ఆ ఇవ్వబడినటువంటి కంపెనీ ఏ సంవత్సరంలో అత్యుత్తమ లాభాలను గడించింది అని అడగవచ్చు, లేదా ఏ సంవత్సరంలో అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకోలేదు. ఇలాంటి అంశాలు మనకు ఈ బార్ గ్రాఫ్లో ఈ రకమైనటువంటి గ్రాఫ్స్లో ఇస్తారు. ఇప్పుడు మనం ఒక్కొక్క అంశం పైన ఇప్పుడు ఏవైతే చెప్పినామో టేబుల్స్, లైన్ గ్రాఫ్స్ ఒక్కొక్క దానిపైన కొన్ని ప్రశ్నలు చేసే ప్రయత్నం చేద్దాం. Now let us see the data. The production of food grains by a state over the years 1000 tons. ఇక్కడ ఒక సంవత్సరంలో ఒక రాష్ట్రంలో ఫుడ్ గ్రెయిన్స్ ఈ రకంగా 8,000 టన్నుల ఉత్పత్తి జరిగింది. చూడండి, 1989లో ఇది 25,000 టన్నుల ఉత్పత్తి జరిగింది. 90కి వచ్చినప్పుడు 40,000 టన్నులు, 91 60,000 టన్నులు, 92కి వచ్చినప్పుడు 45,000 టన్స్. ఇక్కడ వరుసగా పెరిగింది. తర్వాత సంవత్సరం 45 తగ్గింది. వేరియస్ ఫ్యాక్టర్స్ డ్రైన్ అంటే లో రైన్ఫాల్ కావచ్చు, లేదంటే కరువు ఏ రకమైన సమస్యలే కావచ్చు. నెక్స్ట్ తర్వాత ఇయర్ చాలా ఎక్కువ పెరిగింది. 93కి వచ్చేసరికి 65, తర్వాత సంవత్సరం మళ్ళీ తగ్గింది, తర్వాత పెరిగింది, తర్వాత 96 వచ్చేసరికి 80,000 టన్స్ పెరిగింది. సో ఇక్కడ మనకు ప్రశ్నలు ఏ విధంగా అడుగుతారో ఒకసారి గమనించి వాటికి సమాధానాలు చేద్దాం. The average production of 1990 and 91 was exactly equal to the average production of which of the following pair of years? 1991 కు 1990 and 1991 ఈ 2 సంవత్సరాల యొక్క యావరేజ్ ప్రొడక్షన్ అనేది ఎంత ఉంది? 1991 అంటే 90 40,000 టన్స్, 91 60,000, 40/60/2 అంటే 100/2 అంటే 50,000 టన్స్ యావరేజ్గా. అంటే ఈ 2 సంవత్సరాల్లో యావరేజ్గా 50,000 టన్నుల ఉత్పత్తి జరిగింది. ఇప్పుడు ప్రశ్న ఇచ్చిందంటే ఏ 2 సంవత్సరాల యొక్క యావరేజ్ దీనికి సమానం, 1990కి 91కి సమానం మనం చూద్దాం. ఈ రెండింటిని తీసుకుందాం. ఈ రెండింటిని తీసుకుంటే 65/2 50 రాదు, 25 + 60 85/2 50 రాదు, 60 + 45 105 50 రాదు, 50 కన్నా ఎక్కువ వస్తుంది. 45 + 65 110 55 వస్తుంది, 50 కన్నా ఎక్కువ. సో ఇక్కడ తీసుకున్నాం 65 50 115, ఇది కూడా 50 రాదు.
ఈ రెండింటి తీసుకుందాం, ఇది కూడా 50 రాదు. ఈ రెండింటి తీసుకుందాం, అది కూడా 50 రాదు. ఒక్కసారి ఈ రెండింటి తీసుకుందాం, ఇది 25, ఇది 45, ఇది 25, ఇది 45. అంటే ద యావరేజ్ ప్రొడక్షన్ ఇన్ 1989 అండ్ ద యావరేజ్ ప్రొడక్షన్ ఇన్ 1989 అండ్ 1995. 1989 మరియు 1995 రెండు సంవత్సరాల యొక్క యావరేజ్ 25 ప్లస్ 75/2 అంటే 100/2 50. ఈ రకమైన ప్రశ్నలు రావచ్చు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దీన్ని కంపేరియన్ ఎందుకు చేస్తుంది, ఏ రెండు సంవత్సరాల యావరేజ్ సమానం అంటే ఇక్కడ మనకు యావరేజెస్ పైన అవగాహన ఉండాలి. ఇక ప్రభుత్వ అధికారి అయిన తర్వాత అనేక అంశాలను రాష్ట్రంలో జరిగేటువంటి అభివృద్ధి అంశాలు కానీ వ్యవసాయ అనుబంధ అంశాలు కానీ ప్రతిదాన్ని కూడా పరిగణించాల్సిన అవసరం ఉంటుంది, సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ కనీస గణిత సామర్థ్యాలను పరీక్షించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ వాజ్ ద డిఫరెన్స్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద ఫుడ్ గ్రెయిన్స్ బిట్వీన్ 1991 అండ్ 94? 1991కు మరియు 1994కు మధ్యన ఫుడ్ గ్రెయిన్ డిఫరెన్స్ ఎంత అంటున్నాడు. 91లో ఎన్ని వేల టన్నులు ఉన్నది, 60,000 టన్నులు ఉంది 91. 94లో 50,000 టన్నులు తగ్గినప్పటికీ ఈ డిఫరెన్స్ అడుగుతున్నా 94. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? 60 - 50. సో 10,000 టన్నుల ప్రొడక్షన్ దీంతో పోల్చుకున్నప్పుడు 10,000 టన్నుల ప్రొడక్షన్ తక్కువగా కనిపిస్తుంది. సింపుల్ క్వశ్చన్, ప్రతిసారిగా సింపుల్ క్వశ్చన్ ఏముండవు. నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్ వాజ్ ద maximum percentage increase in production from the previous year, the maximum among the given years? అని ఇక్కడ గివెన్ ఇయర్స్ అని మనకు మల్టిపుల్ చాయిస్లో ఇవ్వరు, అక్కడ డైరెక్ట్ మనమే కనుక్కోవాలి. ఏమంటున్నాం, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్ వాజ్ ద percentage increased in the production from the previous year, the maximum among the given years అంటున్నాడు. ఇక్కడ చాలా ఇయర్స్ ఇచ్చారు కాబట్టి ఒకసారి చూడండి ఈ క్వశ్చన్కు. ఇది 1989, 1990. ఈ సంవత్సరంతో పోల్చినప్పుడు ఈ సంవత్సరం ఎంత ప్రొడక్షన్ ఎక్కువ వచ్చింది? 40 - 25 అంటే 15,000 టన్స్ ఎక్కువ వచ్చింది. ఈ 15,000 ఎందుకంటే ఇంటూ 1000 కదా, 15,000 టన్స్ అనేది గత సంవత్సరంతో పోలిస్తే ఎంత అంటే 15,000 టన్స్ బై గత సంవత్సరం 25,000 టన్స్ ఇంటూ 100. 15/22 అంటే సింపుల్ చేసిన తర్వాత ఇంటూ 1000 చేస్తే 25 4గా ఇంకా 60% ఎక్కువ ప్రొడక్షన్ వచ్చింది. అంటే 89తో పోలిస్తే 90లో 60% ప్రొడక్షన్ ఎక్కువ వచ్చింది. మరి 90కి 91 కూడా కంపేర్ చేద్దాం. 90లో ఎంత 40,000 వస్తుంది, ఇక్కడ 60, ఇక్కడ 15 పెరిగింది. కానీ ఇక్కడ 20,000 టన్నులు పెరిగినప్పటికీ చూద్దాం పర్సెంటేజ్ చూసినప్పుడు ఇక్కడ 60 - 40 అంటే 20,000 టన్స్ అంటే 20,000 టన్నులు ఎక్కువ. ఈ 20,000 టన్నులు అనేది ఎంతకు? 40,000 టన్నులకు. అంటే పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీజింగ్ పర్సెంటేజ్ ఎంత? 20,000 బై 40,000 ఇంటూ 100. ఎంత పర్సెంటేజ్ పెరిగింది? 50%. అంటే ఇక్కడ 60% 89తో పోలిస్తే 90లో పెరిగిన ప్రొడక్షన్ 60% పెరిగితే 90 నుండి 91కి వస్తే 20,000 టన్నులు. అంటే మనం గ్రాస్గా తీసుకున్నప్పుడు ఒక 5,000 టన్నులు ఎక్కువ ఉత్పత్తి వచ్చినప్పటికీ పర్సెంటేజ్ పరంగా తీసుకున్నప్పుడు ఇక్కడతో పోల్చినప్పుడు ఇక్కడ అంటే ఈ సంవత్సరంతో పోలిస్తే ముందు సంవత్సరం బెటర్ పర్ఫార్మెన్స్ చేసింది అన్నట్టు. అంటే ఇప్పుడు మనం 89తో పోలిస్తే 90తో పోలిస్తే 91లో 91 కన్నా 90లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసింది, ఎందుకంటే 89తో కంపేర్ చేసినప్పుడు. ఇక్కడ 50% పెరిగింది, ఇక్కడ మాత్రం 60%. నెక్స్ట్ చూద్దాం, ఇది తగ్గింది. ఎంత తగ్గింది? 60 - 45 ముందు ఎంత? 60 ఇంటూ 100 అంటే 15/60 ఇంటూ 100. 25% ప్రొడక్షన్ తగ్గింది, గతంతో పోలిస్తే 25%. నెక్స్ట్ పెరిగింది ఎంత? 20,000 క్వాంటిటీ పెరిగింది. 20,000 క్వాంటిటీ 20,000 టన్నులు ఎంత? 65 - 45 బై 45 ఇంటూ 100. ఈ రకంగా మనం కంపేర్ చేయాలి. ఏ సంవత్సరంలో అత్యధిక ఉత్పత్తి వచ్చింది, ఏ సంవత్సరంలో అత్యధిక ఉత్పత్తి వచ్చింది, పర్సెంటేజ్ పరంగా అడుగుతాడు, టోటల్ ఉత్పత్తి అడగడు. ఎంత ఎక్కువ వచ్చింది, ఎంత తక్కువ, ఎంత పర్సెంటేజ్ అంటే పర్ఫార్మెన్స్, బెస్ట్ పర్ఫార్మెన్స్ అన్నప్పుడు ఇక్కడ కంపారిజన్ చేయడం రావాలి, ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేయడం రావాలి. దట్ ఈస్ కాల్డ్ డేటా ఇంటర్ప్రిటేషన్. డేటా ఇంటర్ప్రిటేషన్ యొక్క ప్రధాన ఉద్దేశం అంటే రీడింగ్ ద గివెన్ డేటా, ఇచ్చిన డేటాను మంచిగా చదివి అర్థం చేసుకొని అండర్స్టాండ్ అండ్ ఆర్గనైజ్ ద డేటా అండ్ గివ్ ద అప్రోప్రియేట్ కంక్లూజన్. మనం డేటాను అర్థం చేసుకొని ఆర్గనైజ్ చేసుకొని
దానికి కావలసినటువంటి కంక్లూజన్స్ ఇవ్వడమే డేటా ఇంటర్ప్రిటేషన్ యొక్క ప్రధాన లక్షణం. కాబట్టి మనం ఈ ప్రశ్నను అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, ఇన్ హౌ మెనీ ఆఫ్ ద గివెన్ ఇయర్స్ వాజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద ఫుడ్ గ్రెయిన్ మోర్ దెన్ ద యావరేజ్ ప్రొడక్షన్ ఆఫ్ ద గివెన్ ఇయర్స్. ఇక్కడ ఏమంటున్నాడంటే ఎన్ని సంవత్సరాలలో యావరేజ్ ప్రొడక్షన్ కన్నా ఎక్కువగా వచ్చింది. ఇన్ హౌ మెనీ ఆఫ్ ద గివెన్ ఇయర్స్ వాజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద ఫుడ్ గ్రెయిన్ మోర్ దెన్ ద యావరేజ్ ప్రొడక్షన్ ఆఫ్ ద గివెన్ ఇయర్స్. ఇప్పుడు మనం అంటే ఇక్కడ ఏం చేయాలి, మొత్తం గివెన్ ఇయర్స్లో తీసుకోవాలి. ఎంత ప్రొడక్షన్ వచ్చింది, మొత్తం యావరేజ్ తీసుకోవాలి. యావరేజ్ అంటే ఎంత, 25 ప్లస్ 40 ప్లస్ 60 ప్లస్ 45 ప్లస్ 65 ప్లస్ 50 ప్లస్ 25 ప్లస్ 80 బై హౌ మెనీ ఇయర్స్, 1 2 3 4 5 6 7 8 బై 8. అంటే ఇప్పుడు ఈ టోటల్ కూడి 8 డివైడ్ చేయాలి. మొత్తం కూడితే ఎంత వస్తుంది, 400 వస్తుంది. 400 ఇవన్నీ కూడితే 400 బై 8 అంటే 50,000 టన్నులు యావరేజ్గా ఒక సంవత్సరం 1989 నుండి 1996 వరకు ఒక రాష్ట్రంలో యావరేజ్గా సరాసరిగా 50,000 టన్నుల ఉత్పత్తి వచ్చింది. ఈ సరాసరి యావరేజ్ కన్నా ఎన్ని సంవత్సరాలు ఎక్కువ, ఈ 50,000 కన్నా ఎక్కువ వచ్చిన సంవత్సరాలు చూద్దాం. ఇది తక్కువ, ఇది తక్కువ, 1 2 3 4 సంవత్సరాలలో యావరేజ్ కన్నా ఎక్కువగా వచ్చింది. ఒక సంవత్సరం యావరేజ్ సరి సమానంగా వచ్చింది. 1 2 3 సంవత్సరాలు నికర సరాసరి కంటే తక్కువగా వచ్చింది. ఇలాంటి అంశాలను మనం అర్థం చేసుకోవాలి. మనం ఫర్ ఎగ్జాంపుల్ జీడిపికి సంబంధించినప్పుడు భారతదేశ జీడిపిని యావరేజ్ గ్రోత్ రేట్ ఎంతగా ఉంది, అదేవిధంగా ఏ రాష్ట్రాలలో దేశ జీడిపి కంటే ఎక్కువ ఉత్పత్తి ఉంది, ఏ రాష్ట్రాల్లో దేశ జీడిపి కంటే తక్కువగా పర్ఫామ్ చేస్తుంది, ఇలాంటి డేటా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ మ్యాథమెటికల్ అనాలిసిస్ కావాలి. సో ఇది మనకు వన్ టైప్ ఆఫ్ బార్ గ్రాఫ్. రిమైనింగ్ గ్రాఫ్స్ మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో పెడితే నేను ఇమీడియట్గా రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.